ఆడదాని మీద చెయ్యెత్తే ఆడంగి వెధవా. పిల్లల్ని పుట్టించే మగతనానికి నీకు కట్నంగా లక్షలు కావాలి. నీకు మగతనం ఉందని చెప్పడానికి పిల్లల్ని కనే నేనెందుకు అడగకూడదురా కట్నం? ఏంటి విప్లవ డైలాగులు మాట్లాడుతున్నావు? తమ కొడుకు రాసిన విప్లవ పుస్తకాలు చదివే నేర్చుకున్నాను సార్. రాసేవి విప్లవాలు, చెప్పేవి విప్లవాలు. పరాయి ఆడదాన్ని సుఖం అనుభవిస్తూ పట్టిని చెమటని ఎర్ర సాలువాతో తుడుచుకునే మీలాంటి మేధావులు ఉండబట్టే చూసి నేర్చుకుంటున్నాను సార్. అయ్యో అయ్యో అయ్యో, అది నాన్న కోతలు కూస్తూ ఉంటే వినడానికి మీకు సిగ్గులేదు? 7 గజాల చీర కట్టుకున్న నీకే సిగ్గు లేకపోతే జానెడు గోచిగాళ్ళు వాళ్ళకెందుకే సిగ్గు? ఆడదానికి ఆడదే శత్రువు అనే నిజాన్ని నిరూపించిన ఓ మీసాలున్న అత్త, అమ్ముకోడానికి మగాళ్ళని పుట్టించే ఓ ఆడ యంత్రమా? నువ్వు నిజంగా ఆడదానివైతే మరో ఆడదాని కన్నీళ్లు చూసి జాలిపడి ఉండేదానివి. నువ్వు ఆడదానివి కాదే. ఆ దేవుడు నీకు పెట్టింది గర్భసంచి కాదు, డబ్బు సంచి. రేయ్, ఆడదాని జుట్టు పట్టుకున్న దుశ్శాసనుడు ఏ చావు చచ్చాడో తెలుసుగా. క్షమించాలి తప్పుగా మాట్లాడితే. నీ పెళ్ళం తెగించిందిరా, అందుకే రెచ్చిపోయి మాట్లాడుతుంది.